అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాకి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలల పూర్తిగా వస్తుంది. అంటే 2 నెలలు అంటే 75 రోజులు. ఈ 75 రోజుల్లో అనేక కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఈ నియోజకవర్గం చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైతే వెల్ల సావరానికి ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్షారమ లేఅవుట్ 4 కింద చెప్పబడేటువంటి లేఅవుట్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల ఇళ్ల పట్టాలు పెద్ద ఎత్తున కార్యక్రమం, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా 30 లక్షల ఇళ్ల పట్టాలని ఈ రాష్ట్రంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కేవలం ఇళ్ల పట్టాలే కాకుండా ఇల్లు నిర్మించే బాధ్యత కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టడంతో ఈ ద్రాక్షారమ లేఅవుట్ 4లో సుమారు 2,800 మందికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఇసుకని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు అనుచరులు చెప్పబడినటువంటి 5 వ్యక్తులు రాత్రికి రాత్రే 2,100 టన్ను ఇసుకని ద్రాక్షారమ లేఅవుట్ 4 నుంచి తరలించడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా పేదల ఇసుకని తరలించడం జరిగింది. తీరా హౌసింగ్ ఏఈ గారు ద్రాక్షారం PS లో కంప్లైంట్ ఇస్తే, కేవలం కంప్లైంట్ కాకుండా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో మనం అందరం కూడా చూసాం. ఎవరు పేర్లు చెప్పారు, ఎవరు పేర్లు ప్రస్తావించారని కూడా. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టారంటే, ఆ వీడియోలో చెప్పినటువంటి పేర్లు చెప్తూ ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి గారి అనుచరుడు అని చెప్పబడుతున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం చాకచక్యంగా పక్కన తప్పించారు. ఎందుకు తప్పించారంటే, నిన్న మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో ఆయన పక్కన పెట్టారు. ఇక్కడ పరిస్థితి మేమల్లా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఖచ్చితంగా దొంగల శ్రీధర్ అనే వ్యక్తిని FIR లో చేర్చాలి మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా ఇక్కడ అక్రమంగా తరలించినటువంటి 2,100 టన్ను ఇసుకని ఇక్కడ రికవరీ చేయాలి. అదే కాకుండా ఏవైతే JCBలు కానీ లారీలు కానీ తక్షణమే సీజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మరొకసారి జిల్లా SP గారికి కంప్లైంట్ ఇస్తాం, DIG గారికి కంప్లైంట్ ఇస్తాం, DGP గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో పేదల పక్షాన్ని నిలబడతాం. ఇసుకని రికవరీ చేసేంత వరకు ఉపేక్షించబోం. ప్రతి ఒక్కరిని దీంట్లో బాధ్యులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.